హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానన్నమాట. మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ టు నైట్ అండ్ మార్నింగ్ వ్లాగ్ అయితే ఏమేమి చేస్తున్నానో మొత్తం ఈ వ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈవినింగ్ టైం అనమాట, 3:30 4 అవుతుంది. సో పిల్లలు కూడా ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా వర్షం వల్ల అయితే ఇంకా హాలిడేస్ ఇచ్చారనమాట. మొన్న సాటర్డే ఇంకా మండే కూడా ఇంకా వర్షం వల్ల అయితే తుఫాన్ వల్ల అయితే ఇంకా మెసేజ్ వచ్చిందనమాట, స్కూల్కి హాలిడేస్ అని, సెలవని. సో ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా ఈ బ్యాక్ సైడ్ డోర్ తీసాను కదా, ఇంకా అటు సైడ్ అయితే ఇంకా ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఈ మధ్యన అయితే ఇంకా చెప్తున్నాను కదా, ఇంకా పిల్లలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి అయితే ఇంకా మార్నింగ్ పని మ్యాక్సిమం ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బట్టల పని కానీ ఏమైనా కానీ ఇంకా మార్నింగే ఇంకా ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇంకా బెడ్షీట్ 3:30 అయింది కదా, ఇంక ఈవినింగ్ పని అయితే కంటిన్యూ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇదే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇంక ఇప్పుడైతే ఇంకా చంద్రవందరు అయితే చేశారు. ఇప్పుడు వరకు అయితే ఇంకా మా పిల్లలిద్దరు అయితే ఇంకా టీవీ చూస్తూ ఉన్నారనమాట. ఇంకా టీవీ చూస్తే అస్తమానం ఏంట్రా బాబు టీవీ అంటే కొంచెంసేపు ఆడుకోండి, అదే పనిగా టీవీ చూడకూడదు, అదే మొత్తం బ్రెయిన్లో ఇంకా అదే ఆలోచనలో ఉంటారనేసి చెప్తే ఇంకా ఆడుకుంటాకి వెళ్ళారు. కొంచెంసేపు ఏమో ఎదర ఫ్రంట్ ఆడుకున్నారు. ఇప్పుడేం డోరు ఇంకా ఈవినింగ్ చల్లగానే ఉంది కదా, అందులో కూడా వర్షం అయితే రావట్లేదు అనేసి ఇంకా డోర్ అయితే ఇంకా ఓపెన్ చేశాను బ్యాక్ సైడు. సో ఆడుకోమని చెప్పానమాట. చక్కగా అయితే ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా మా ఇద్దరు పిల్లలే కదండి, ఇంకా చాలా పిల్లలు. ఇంకా అటు సైడ్ వెహికల్స్ ఎక్కువగా వెళ్ళవన్నమాట, బ్యాక్ సైడ్ రోడ్డు మీద. సో తక్కువగా వెళ్తాయి అనమాట. ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఇటైతే అసలు ఫ్రంట్ అయితే ఇంకా మెయిన్ రోడ్ అనమాట. ఇంకా అన్ని వెహికల్స్, లారీలు, బస్సులు ఇవన్నీ పెద్ద పెద్ద అయితే వెళ్తూ ఉంటాయి మెయిన్ రోడ్ కాబట్టేసి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇంకా బెడ్ అయితే దులిపేసి, ఇంకా బెడ్షీట్ దులిపేసి, ఇంకా దిండు కవర్లు అయితే ఉతికానండి. ఇంకా పొద్దున్నే ఉతికేసాను. ఇంకా వర్షం వల్ల ఆరవనేసి ఇంకా పొద్దున్నే ఉతికేసేసి ఇంకా ఆరేస్తానమాట. ఇంకా బెడ్షీట్ కూడా ఆరేసింది. ఇంకా దిండు కవర్లు అయితే ఇంట్లో సర్దేసి బెడ్ అయితే దులిపేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే. ఇంకా తర్వాత అయితే చాలా అంటే చాలా పని అయితే ఉందన్నమాట. ఇంకా కిచెన్ అయితే ఇంకా తుడుస్తున్నాను. మొత్తం బెడ్రూము ఇంకా లాస్ట్ బ్యాక్ సైడ్ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అంటే కిచెన్ అయితే కొంచెం పెండింగ్ ఉందన్నమాట, పొయ్యి దగ్గర అయితే. ఇంకా తర్వాత క్లీన్ చేద్దామనేసి ప్రస్తుతానికైతే ఇంకా మూల అయితే చెత్త పెట్టానమాట. చూశారు కదా, ఇంకా మొత్తం అంతా ఇల్లు అంతా క్లీనే చేసుకున్నాను. మొత్తం కిచెన్లో అయితే ఇంకా ఇదైతే ఉందన్నమాట. ఇంకొంచెం ఇది కూడా క్లీన్ అయితే చేసి ఇంకా అంట్లో అయితే బయటలో వేసేసి అప్పుడు లాస్ట్లో కిచెన్ మొత్తం క్లీన్గా చేసుకుందామనేసి ఇంక అనుకున్నాను. ఇంక ఇక్కడైతే నైట్ అయితే రేపు మార్నింగ్కి దోశలకి ఇంక పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. బియ్యం, పప్పు, మినప్పప్పు ఇవన్నీ నానబెట్టుకున్నాను. సో నైట్ కూడా కంటిన్యూ అవుతుంది, 10 వరకు అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. సో చూస్తూ ఉండండి. ఇంకెక్కడైతే ఇంక అంట్లో అయితే బయట వేసాను కదా, ఇంకా ఆల్రెడీ టీ అయితే పెట్టాను, మరుగుతుంది. ఈవినింగ్ టైంలో 5 అయితే అయిపోయిందనమాట. సో 5 అవుతుంది. ఇంకా బట్టలు పొద్దున్నే ఉతకడం వల్ల అయితే చక్కగా అయితే ఆరిపోతున్నాయి. సో ఇంట్లో కూడా చిరాగ్గా ఉంటుంది అనమాట నాకైతే. ఇంకా టీ అయితే పెట్టాను కదా, టీ తాగేసి ఏమైనా చిన్న చిన్న ఎంగిలి ఏమైనా ఉంటే ఇంకా బయట అయితే వేసేసాను సామాను. ఇంకా మా బొడ్డోళ్ళు అయితే ఇంకా ఆడుకునే లోపలికి అయితే వచ్చారు. ఇంకా వచ్చేసినాకైతే ఇంకా అంట్లు బయట చేసినాకైతే ఇంకా పొయ్యి అయితే కొంచెం టీ అయితే పొంగింది. పొద్దునైతే పాలు పొంగినాయి అనమాట. సో అందుకని కొంచెం నాకు చిరాకేసేసి మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఏదైనా నాకు చిరాగ్గా అనిపిస్తే మాత్రం కంప్లీట్గా అక్కడికక్కడే చేసేయాలనిపిస్తుంది అనమాట. నాకు చూడడానికి అయితే కొంచెం అద్దంలా కనిపించాలి. కొంచెం ఉన్నంతలోనే, పెద్ద ఇదేం కాదు, పెద్ద బిల్డింగు, పెద్ద ప్యాలెస్ ఏమేం కాదు, కానీ నాకు ఉన్నంతలోనే కొంచెం నీట్గా సర్దుకునే అలవాటు ఉందండి. అందుకనేసి నాకైతే కొంచెం చిరాగ్గా అనిపిస్తే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను. సో కొంచెం అంటే కొంచెం పాలు ఒలిగినాయి అంతే, ఇంకా అక్కడికడిగితే సరిపోతుంది. కాకపోతే ఎలాగో తీసాను కదా, మొత్తం ఒక రుద్దితే అయిపోద్ది అనేసి చక్కగా అయితే పొయ్యి కూడా, స్టవ్ కూడా ఇంకా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంక అంట్లు బయట వేసాను కదా. సో టీ ఇందాక పెట్టాను కదా, అది కూడా కొంచెం ఒలిగిందండి. అందుకనేసి మొత్తం చేసేస్తున్నాను. సో ఇదన్నమాట. ఇంకా ఈవినింగ్ లాగా అయితే టీ తాగేసి ఇంకా పొయ్యితే అదే కడుక్కుంటున్నాను అనమాట. విమ్ జెల్ వేసి శుభ్రంగా తోముకుంటున్నాను. సో మా బుడ్డోడైతే ఇంకెక్కడ హెల్ప్ చేయను మమ్మీ అని అడుగుతున్నాడు అనమాట. చిన్నోడైతే
చిన్నోడైతే చక్కగా ఏ పనైనా చేస్తాడు. మమ్మీ ఏంటి మమ్మీ అది వాటర్ జ్యూస్ అనుకుంటున్నాడు. మా వాడైతే జ్యూస్ కదా నాన్న, ఇది గార్లేసే ఆయిల్ అనమాట. నాకు ఏ డబ్బాలు ఇది ఖాళీ లేక అయితే వాటర్ బాటిల్లో పోసి స్టోరేజ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మొన్నటిదాకా అయితే మూగుట్లోనే ఉంది, ప్యాకెట్లోనే ఒక గిన్నెలో పెట్టానమాట పక్కన. ఇంక ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకుంటున్నాను కదా, మొత్తం ఆయిల్ అంతా అయితే వాటర్ బాటిల్లో పోసేసుకున్నాను. మమ్మీ నాకు జ్యూస్ పోయి అని అంటున్నాడు మా చిన్నోడైతే. సో జ్యూస్ కాదు నాన్న, అది నూనె వంట చేసుకునే ఆయిల్ అనమాట అని చెప్తున్నాను వాడికైతే. మా పెద్దోడు కూడా పక్కన ఉన్నాడు, చెప్తున్నాడు అది జ్యూస్ కాదురా, అది నూనె ఆయిల్ అని చెప్తున్నాడు మా పెద్ద పిల్లోడైతే. సో ఈ జ్యూస్ అనుకున్నాడు మొత్తానికైతే మా చిన్నబాబు. సో చూసారు కదా, ఇంకా సింక్ కూడా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో అయితే క్లీన్ అయితే చూసుకుంటాను. ఇంకా కింద అయితే తుడుచుకొని పక్కన పెట్టాను కదా, తర్వాత తుడుచుకుంటాను. ఇంకా ఎలాగో స్టవ్ కూడా పని అయిపోయింది. ఇంకా ఈవినింగ్ 5:30 6 అయిపోయిందండి. ఇంకా అంట్లు కూడా తోమేసి ఇంకా పిల్లలకైతే ఇంకా స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టేశాను పక్కనైతే. సో ఇంక ఇక్కడైతే టీవీ చూస్తున్నారు. సో ఈవినింగ్ అనమాట. ఇంక ఈరోజు ఎలాగో స్కూల్ లేదు కదా, ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ తెచ్చి ఇచ్చారనమాట. ఇంకా రాగానే ఆయనకి పప్పులు వేసి ఇచ్చాడు, తింటున్నాడు. ఇంకెక్కడైతే నైట్ అయిపోయింది అనమాట. నైట్ 9:30 10 అవుతుంది. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ చెప్పాను కదా, ఇంకా స్నానాలు చేసి వాళ్ళకి అన్నం పెట్టేసి మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా స్నానం కూడా చేస్తారనమాట. టైం అయితే 10 అవుతుంది. సో పడుకుంటాక డోర్స్ కూడా ఇంకా కంప్లీట్గా మొత్తం క్లోజ్ చేసుకున్నాము. ఇంకా పడుకునే ముందు అయితే దోశల పిండి అయితే రెడీ చేసుకుందాం అనేసి రెడీ చేసుకుంటున్నాను. ఈవినింగ్ చూపించాను కదా, ఇంకా బియ్యము అంటే రేషన్ బియ్యం వేస్తానండి. రేషన్ బియ్యము, మినపప్పు, శనగపప్పు, ఇంకేమన్నా అంటే మెంతులు కూడా వేసుకుంటాను. మెంతులు ప్రస్తుతానికి అయితే నా దగ్గర అయిపోయింది కాబట్టేసి ఉన్న వాటితోనే ఇంకా దోశల పిండి అయితే రెడీ చేస్తున్నాను. అటుకులు కూడా అయిపోవచ్చినాయండి. మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు మర్చిపోయింది తేవడం అయితే. సో మళ్ళీ సారి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమేమి అయిపోయినాయి మొత్తం అవన్నీ తీసుకుని వస్తాను. అయిపోయినప్పుడల్లా తీసుకొని వస్తామన్నమాట. ఒక 3-2 అంటే ఐటమ్స్ అయిపోయినాయి అనుకో, అప్పుడు తెస్తానమాట. ప్రస్తుతానికైతే మా హస్బెండ్ ఇంకా వచ్చేటప్పుడు అయితే అటుకులు అయితే తీసుకొని వచ్చాడు. రాగానే ఒక 5 మినిట్స్ ముందు అయితే ఇంకా నానబెట్టేసుకున్నాను అనమాట. కొన్ని అటుకులు తీసుకుని గిన్నెలో అయితే వేసేసుకున్నాను ఇంకా దోశల పిండికి అయితే. సో ఈ విధంగా అయితే నేను దోశల పిండి ఎలాగ రెడీ చేసుకుంటాను అనమాట. ఇంకా దోశ పిండి రెడీ చేయడానికి అయితే గిన్నె అయితే కడుక్కుంటున్నాను. ఓ పక్క చేసుకోవడం అసలు బిజీ అయితే పని అయిపోతుంది అనమాట. సో మధ్యలో మీకు అయితే చూపించలేదు కానీ పిల్లల స్నానం వరకే చూపించాను. మధ్యలో గ్యాప్ ఇంకా నేను స్నానం చేసి మళ్ళీ ఇల్లు అది క్లీన్ చేసుకొని తుడుచుకొని నేను లంచ్ చేసి మా హస్బెండ్ వస్తే ఇంకా ఆయనకి ఇప్పుడు లంచ్ పెట్టాను, తింటున్నాడు. తర్వాత చూపిస్తాను మీకైతే. నేనైతే ఇంకా ఆయన వచ్చినాక బట్టలు అవి తడిపేసేసి ఇల్లు అయితే తుడిచి బెడ్షీట్ అవి దులిపి పక్కన సర్దేసినాక ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఈ పిండి పని అయితే పట్టుకున్నాను. ఇంకా నైట్ 10 అవుతుంది. ఎప్పుడు చూసినా ఇంకా ఒకటే పని అయితే ఉంటుందన్నమాట. అసలు కూర్చుందామన్నా తీరుగా అసలు కుదరట్లేదనమాట. ఏదో పని ఉంటుంది. టిఫిన్లు వేస్తే మరీ విపరీతమైన పని ఉంటుంది. అంట్లు కూడా ఎక్కువైపోతాయి. సో అప్పుడప్పుడైతే ఇంకా కొంచెం బతికిస్తూ ఉంటాను టిఫిన్ వేయకుండా అయితే. ఒకసారి మా హస్బెండ్ ఇంకా బయటే తీసుకొని వస్తారు. మీకు తెలియదు ఏముంది, ఎందుకో ఏమో తెలియదు కానీ కొంచెం అయితే నాకు నీరసంగా ఉందన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే హెయిర్ అంతా నూనె అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలకి ఆయిల్ పెట్టేసి నేను కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా నూనెతో ఇంకా నైట్ స్నానం చేసేంత వరకు అయితే ఇంకా నానబెట్టుకున్నాను ఆయిల్ తలంతా. సో నాన్నకైతే ఇంకా జడ వేసేసుకొని పైకి గట్టిగా అల్లుకొని పైకి పెట్టేసుకొని క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్నాకైతే స్నానం చేసి సో బట్టలు అయితే తడిపి ఇంకా పిండి కాడకైతే వచ్చాను. పిండి అయితే ఇంకా రెడీ అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో నేను టిఫిన్ అయితే స్టార్ట్ చేశానంటే ఒకటే పని అయితే ఉంటుంది. సో టిఫిన్ అయిపోతే కొంచెం తగ్గిద్దేమో అంతే కానీ మిగతా పనులన్నీ మామూలు అనమాట, కామనే. సో ఇంకెక్కడైతే ఇంకా లాస్ట్ కొద్దిగా ఉంటే ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను. ఫైనల్ అయితే పిండి అయితే రెడీ అయిపోతుందండి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ రిక్వెస్ట్గా రెండోసారి అయితే అడుగుతున్నాను. సో మన ఛానల్ చాలా అంటే చాలా దగ్గరలో అయితే రీచ్ అవుతుందన్నమాట. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా అది కూడా రీచ్ అయిపోద్ది. సో ఇక్కడైతే పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని అయితే ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా ఉబ్బిద్దాను నైట్ అస్తమానం ఇంకెట్లాగే పిండి అయితే ఉండాలంట. సో నాకు ఈ మధ్య నుంచి తెలుసుకొని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, దోశ పిండి రెడీ చేస్తూ ఉంటాను అనమాట. సో మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తాను వీడియో అనేది. హాయ్ అండి, ఇంకా పొద్దున్నే అయితే లేసామన్నమాట. ఇంకా పెద్ద బాబు ఇప్పుడే లేచాడు, బ్రష్ పట్టుకున్నాడు అనమాట బ్రష్ చేయడానికి. సో ఇంక ఇప్పుడైతే ఇంక టిఫిన్ వేయడానికి అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసారు. ఇంకా ముందుగానే వేడి నీళ్ళు పెట్టాను స్నానానికి అయితే. ఇంకా అట్ల పని అయితే హీట్ అవుతుందన్నమాట. ఇంకా రాత్రి అయితే దోశల పిండి అయితే ఇంకా రుబ్బుకున్నాం కదా నైట్. సో 10ంటికి అలాగో రుబ్బాలని చెప్పాను కదా. సో తెల్లారేసరికి చూడండి ఎట్లా పొంగిందో.
ఈ విధంగా వచ్చిందనమాట, చక్కగా పులిసిందనమాట దోశల పిండి అయితే. సో ఇంక ఇప్పుడు చెరుకు ఒక దోశ అయితే వేసేస్తాను, అందులో ఒక ఎగ్ అయితే వేస్తాను అనమాట ఒక దోశలో అయితే. సో ఈరోజు ఇది ఎలా వచ్చింది పిండి అయితే, అట్ట ఎలా వస్తుందో ఏంటో తెలియదు కానీ పిండి మాత్రం బాగుంది చూడడానికి అయితే. సో అట్టు వస్తుందో లేదని ఒకసారి అయితే ట్రై చేద్దాము. కొంచెం గిన్నెలో చేసుకుంటాను ఫస్ట్. కొంచెం ఒక 4 దోశలకి అయితే పిండి తీసుకుంటున్నాను, ఇంకా మిగతాదైతే పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసి సైడ్ పెట్టేసుకుంటాను. ఇంక ఇందులో అయితే మనం కొంచెం కలుపుకుంటాం వాటర్, కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వేసుకుంటాను కదా, ఇంకా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సరిపడా. ఇందులో కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చంట, కలర్ రావడానికి, క్రిస్పీగా ఉండడానికి అయితే కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుంటారు. నేనైతే వేయట్లేదు. సో ఒక దోశలు వేస్తే ఇంకా అయిపోద్ది అనమాట, ఫైటింగ్ అనమాట. ఇంక మా పిల్లలు పొద్దున్నే ఫైటింగ్ చేసుకుంటున్నారు బయట రెడీ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు హీట్ అవుతుంది. ఇప్పుడైతే ఆయిల్ అయితే పామేద్దాము దీనిపైన. ఫస్ట్ దోశ అయితే వేస్తున్నాను, వస్తుందా రాదనేసి వేస్తున్నాను అనమాట. సో వస్తే పర్వాలేదు, రాకపోతే మళ్ళీ ఏం చేయాలో మళ్ళీ ఆలోచించాలి. బాబోయ్, అసలు దోశ వస్తుంది అనుకున్నాను కానీ దోశ అయితే ఫస్ట్ దోశ అయితే అస్సలు రాలేదనమాట. ఇంకా అక్కడికే పెన్నం అయితే ఇంకా మీడియం ఫ్లేమ్గా అయితే హీట్ చేసుకున్నాను. అయితే చూసారు కదా ఎంత గీకినా సరే, అసలు అడిగేకి ఇడిగినా సరే దోశ అయితే రావడం లేదు. సో ఇది తీసేసి మొత్తం అయితే నెక్స్ట్ దోశ అయితే వేస్తాను. సో చూడండి, ఇంకా రెండో దోశ అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ దోశ అయితే పాడైపోయింది, మొక్కలు అయితే గీకేసరికి చిన్న చిన్న మొక్కలు అయితే అయిపోయింది, మొత్తం అసలు రాలేదు. ఒక దోశ కింద పర్ఫెక్ట్గా అయితే రాలేదనమాట. సెకండ్ దోశ అయితే వేస్తున్నాను. సో చక్కగా వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ ఉప్పు వేసి పామాను అనమాట, గల్లుప్పు వంట చూసారు కదా. సో ఉప్పు వేసి చక్కగా అయితే పామేసాను. ఒక 2-3 మినిట్స్ అయితే చక్కగా అయితే వేసుకున్నాను అనమాట. ఇంకెక్కడైతే సెకండ్ దోశకి ఇంక ఎగ్ కూడా వేసుకుంటున్నాను. సో పిల్లలకైతే ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అనమాట. ఎగ్ అయితే వేస్తున్నాను. ఇంక ఇందులో అయితే బాగా కలిపేసేసేసి ఇంకా దోశ మీద అయితే పోసేస్తాను ఇంక అట్లాగైతే. సో ఇంకా మేము కూడా ఇంకా వాళ్ళని రెడీ చేసి పంపించినాకైతే ఇంకా 2 చెరుకు దోశ అయితే వేసుకుని తిని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు వెళ్ళినాక ఇంకా బట్టల పని కూడా ఉంది, మొత్తం కంప్లీట్ చేసుకున్నాకైతే వంట చేసుకోవాలి. సో మీకు డైలీ వంటల వీడియోలు అయితే ఇంకా బోర్ కొట్టేసింది అనేసి ఇంకా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటున్నాను అనమాట. సో మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనేసి మొత్తం ఒకే వంట వీడియోలు కాకుండా ఇట్లాంటివి కూడా మొత్తం పనులు కానీ ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం మొత్తం అన్న మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. సో సెకండ్ దోశ అయితే ఇంకా వేసాను కదా, చక్కగా అయితే వస్తుంది. నాకైతే తెలిసి వస్తుంది, ఎప్పుడైనా దోశల పిండి కలిపినప్పుడల్లా 1-2 దోశలు అయితే వేస్ట్ అయితే పాడైపోతామంటాయి అనమాట. ఇంకా తీయడానికి అయితే రావు, అతుకుపోయి. సో ఇంకా రెండో దోశ అయితే వేసాను కదా, ఇంకా అయితే చక్కగా అయితే వచ్చేస్తుంది, మీకైతే చూపిస్తాను. సో ఇంకా దోశలు అయితే ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేసుకుని ఇంకా మార్నింగ్ అయితే ఇంకెట్లా ప్రిపేర్ చేసుకుని ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నిన్న ఈవినింగ్ అయితే ఈరోజు మార్నింగ్ వరకు అయితే వ్లాగ్ అయితే ఇంకా ఇలా ఉంటుంది అనేసి మా లైఫ్లో ఇంకా చూపించాను మీకైతే. సో నచ్చితే మాత్రం చిన్న లైక్ అండి. సెకండ్ దోశ అయితే చక్కగా పర్ఫెక్ట్గా అయితే చక్కగా వచ్చింది. సో ఇంకెక్కడైతే కొంచెం జలుబు అయితే చేసింది, ఇంకా తుమ్ముతున్నాను అనమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసి నాకైతే మేము కూడా రెడీ అయిపోయి ఇంకా చెరుకు ఎగ్ దోశ అయితే వేసుకుని తిని ఇంకా వంట అయితే మిగతా పనులు అయితే కంప్లీట్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంక ఇది వ్లాగ్ అయితే. సో నిన్న ఈవినింగ్ టు ఈరోజు మార్నింగ్ వరకు మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.